అమ్మా సత్తమ్మ ఏం చేస్తాను ఇప్పుడు? చేపల కూర. బంగారు తీగ చేపలు ఇవి. చేపలను శుభ్రంగా కడిగేశాక అందులో కొంచెం అల్లం అండ్ కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు అండ్ కారం ఇదంతా కలిపేసి చేపలను కాసేపు పక్కకు పెట్టేయాలి. ఈలోపు గిన్నెలో ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్, మేమైతే ఆనియన్ కాల్చలేదు, ఒక్కొక్కడ ఆనియన్ కాల్చి మంచిగా మిక్సీ బట్టి వేస్తారు. ఇవన్నీ ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లో అయ్యాక చేపలను అందులో వేసేసి కలిపేసేయాలి. ఆ తర్వాత పులుసు పోసినాక మళ్ళీ గంటెతో కలపొద్దు, చేపలు విరుగుతాయంట. సో గిన్నెలే కదిలియాలి. ఈలోపు చేపలు కొంచెం ఉడికిపోయాక మా అమ్మ పులుసు పోసింది. లాస్ట్కి కొంచెం చేపల మసాలా పోసి కొత్తిమీర చల్లడమే, అంతేనండి. చేపల కూర అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ. మా అమ్మ వండినప్పుడు ఇంత ఈజీ అనిపిస్తుంది, కానీ నేను వండినప్పుడు మాత్రం మస్తు కష్టంగా అనిపిస్తుంది. ప్రాసెస్ ఈజీయే కానీ వండడంలో ఉంటుంది ఒక్కొక్కరి చెయ్యి. ఇక కర్రీ అయిపోయాక టేస్ట్ చూద్దామని మా మమ్మీ టేస్ట్ చూడమంది. నాకేం కాలిపోద్దో అని ఒక భయపడుతుంటే మా మమ్మీ ఊది ఊది పెట్టిందన్నమాట. నేను మూతంతా ఇట్లా 3 వంకర్లు ఎందుకు పెట్టిందంటే నాకు ఫిష్ కర్రీ అంత నచ్చదు. అది పాప కడుపులో ఉన్నప్పుడు స్మెల్ వచ్చింది, అందుకే ఇట్లా పెట్టినా, ఏమనుకోకండి. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, జొన్న రొట్టె, క్రేజీ కాంబి. ఎట్లుందబ్బా? సూపర్.